హలో ఎవ్రీవన్. ఎల్జీ 32 ఇంచెస్లో వచ్చేసి మనకి న్యూ మోడల్ లాంచ్ అయింది విత్ హై అండ్ ప్రాసెసర్ తోటి. మనకి ఏంటంటే ఆల్ఫా 5 జనరేషన్ అండ్ ప్రాసెసర్ కూడా వస్తుంది దీంట్లో. అండ్ మెయిన్గా ఏంటంటే మనకి ఎల్జీలో కూడా వెబ్ ఓఎస్ వస్తుంది దీంట్లో. అండ్ మనకి ఇది డాల్బీ అట్మాస్తో పాటు వస్తుంది. సౌండ్ కూడా 10 వాట్స్ వస్తుంది. అండ్ ఇది ఫుల్ హెచ్డీ రిజల్యూషన్లో వస్తుంది అనమాట మనకి. అండ్ విత్ HDR10 కూడా ఉంది, HLG కూడా అవైలబుల్ ఉంది. ఈ 60 Hz నేటివ్ రేట్ తోటి వస్తుంది. అండ్ అది కాకుండా మనకి గేమింగ్ డాష్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంది. అండ్ వెబ్ఓఎస్ 26 తోటి వస్తుంది అనమాట. దీంట్లో మ్యాజిక్ రిమోట్ అయితే రాదు, బట్ కంఫర్టబుల్ ఉంటుంది, కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ ప్రాసెసర్ ఏంటంటే మనకి ఆల్ఫా 5 జనరేషన్ అండ్ ప్రాసెసర్ కూడా వస్తుంది. అండ్ డీటెయిల్గా ప్లేస్ అండ్ షార్ప్నెస్ కానీ క్లారిటీ మొత్తం చాలా మంచిగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ప్రీమియం ప్రాసెసర్ కాబట్టి మనకి కొంచెం కంటెంట్ కూడా న్యాచురల్గా ఉంటుంది, డీటెయిల్గా కూడా ఉంటుంది. అండ్ పిక్చర్ క్లారిటీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ సౌండ్ కూడా మంచిగా వస్తుంది. వెబ్ఓఎస్ వచ్చేసి మనకి 5 years గ్యారంటీడ్ ఉంటుంది ఇది. అండ్ ఇంటర్ఫేస్ కానీ ప్రాసెసర్ ఆటోమేటిక్ చేంజ్ అయిపోతుంది. అండ్ మనకి ఇలా మల్టీ ఏఏ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, ప్లస్ జెమినీ కూడా అవైలబుల్ ఉంది. విత్ వాయిస్ సెర్చింగ్ యూజ్ చేసుకోవచ్చు మనకి. అండ్ ఈవెన్ అది కాకుండా మనకి HDR10 కూడా అవైలబుల్ ఉంది. అండ్ మన ప్రతి కంటెంట్ని ఎనాన్స్ చేస్తుంది. అండ్ బ్రైట్నెస్ కానీ షార్ప్ మంచిగా డీటెయిల్గా ఎనాన్స్ చేస్తుంది అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే బ్రైట్నెస్ కూడా చూడవచ్చు, కంటెంట్ ఎలా వస్తుంది మనకి. ఈవెన్ అది కాకుండా మనకి ఎల్జీ ఛానల్ దీంట్లో మనకి టోటల్ వైఫై బేస్ త్రూ రన్ చేసుకోవచ్చు. మనకి టోటల్ ఫ్రీ వస్తుంది, అన్లిమిటెడ్ ఛానల్స్ వస్తాయి అనమాట. ప్రజెంట్ అయితే 150 ఛానల్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో. టోటల్ ఫ్రీ అనమాట, ఎలాంటి సెట్ బాక్స్ దీనికి అవసరం ఉండదు. అండ్ మనకి నేను మల్టీ అవార్డు కూడా అవార్డు వచ్చింది వెబ్ఓఎస్కి దీంట్లో మనకి 2026లో. అది కాకుండా మనకి సౌండ్ కూడా డాల్బీ అట్మాస్ ఉంటుంది. 9.1.2 వర్చువల్ సౌండ్ సరౌండింగ్ సౌండ్ ఉంటుంది. అండ్ ఎల్జీ షీల్డ్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంది. బట్ టీవీకి మీద చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ వెబ్ఓఎస్ కానీ టీవీ కూడా ఆల్ యాప్స్ స్టోర్ కూడా దీనికి మనకి. అండ్ చూడొచ్చు మీకు ఎలా ఉంది మనకి సెక్యూరిటీ పర్పస్ అనమాట. అండ్ చూడొచ్చు సోర్స్ ఆఫ్ డాటా ట్రాన్స్మిషన్ అని చెప్పి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి నార్మల్ రిమోట్ వస్తుంది, మ్యాజిక్ రిమోట్ ఉంటుంది. బట్ మ్యాజిక్ రిమోట్ కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ సపరేట్గా పర్చేస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. 2200 అలా సమ్ అమౌంట్ ఉంటుంది దీంట్లో. అండ్ ఇది కూడా కొంచెం బ్రౌజింగ్ కొంచెం కష్టం ఉంటుంది ఇది. బట్ మ్యాజిక్ రిమోట్ ఉంటేనే కొంచెం బెస్ట్ ఉంటుంది. బట్ ఈ మోడల్కి అయితే మనకు రాదనమాట. అండ్ థ్యాంక్ యూ అండి.